నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే. సార్, యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ రిపబ్లిక్ పార్టీకి చెందిన ఒక సభ్యుడు. సో ఆయన నిన్న ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి ఇది క్రిస్టియన్లపై దాడి అంటూ ఆయన అభివర్ణించడం జరిగింది. అంటే క్రిస్టియన్లు శతాబ్దాలుగా భారతదేశంలో ఉంటున్నారు. సో ఇప్పుడు ఈ చర్చీలు లేదంటే ఈ ఫారిన్ ఫండింగ్ దీన్నంతా కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తే అది క్రిస్టియన్ల మతం మీద దాడి అంటూ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు క్రైస్తవులకి లేదంటే యుఎస్ కాంగ్రెస్కి సంబంధం ఏంటి? ఎందుకంటే అది కూడా సెక్యులర్ నేషన్గా భావిస్తాము. అసలు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది అంటూ ఆయన హెచ్చరిస్తూ మాట్లాడతాం. ఇదంతా కొంత ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్ లాగా లేదంటే ఒక డ్రామా లాగా ఏమన్నా అనిపిస్తోందా? ఎందుకంటే బీజేపీ అక్కడ ప్లాన్ చేసి ఇది ఒక డ్రామా లాగా ప్లే చేసే ప్రయత్నం. అంటే ఒకటండి, ఇక్కడ చాలా స్పష్టంగా క్రైస్తవ మిషనరీస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కొంత అంతర్జాతీయ స్థాయిలో ఆ సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. అంటే అది ప్రపంచ మతంగా ఉంది కాబట్టి వాటికన్ సిటీ నుంచి నిధుల పంపిణీ జరుగుతుంది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలా చర్చిలు అమెరికన్ లింకుల్లో కొన్ని ఉన్నాయి, ఇంగ్లాండ్ లింకులు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో సిఎస్ఐ అని ఒకటి కనిపిస్తుంది. దాని లింకులు బ్రిటన్లో ఉన్నాయి. ఎందుకు బ్రిటన్లో ఉన్నాయంటే ఇక్కడ ఆ రోజుల్లో ఉన్న బ్రిటిషర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఒక చర్చి కిందకి పెట్టేసి వీటి లింకులన్నీ ఆ చర్చికి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏ కుటుంబం అయితే దీన్ని నడుపుతుందో ఆ కుటుంబాల మీద దాడులు చేసి ఆ ప్రాపర్టీస్ని లాక్కోవడానికి కబ్జా చేయటానికి ప్రయత్నాలు చేసినటువంటి హిందూ పెద్దల గురించి కూడా తెలుసు నాకు. కాబట్టి క్రైస్తవుల మీద రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దేశంలో దాడులు జరుగుతున్నాయి. వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నము జరుగుతోంది. భయపెట్టి బెదిరించి వాళ్ళ నిధుల్లోకి వీళ్ళు జొరబడిపోయిన సందర్భాలు కూడా మనకు తెలుసు. సో క్రిస్టియానిటీ పేరుతో ఈ నిధులు తెప్పించుకోవడం అనే కార్యక్రమం కూడా వాళ్ళే ఎఫిషియెంట్గా చేయగలుగుతున్నారు. అగ్రకులాలకు చెందినటువంటి క్రైస్తవ ఫాదర్లు వీళ్ళే ఆర్గనైజ్ చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు పాస్టర్లు ఉంటారు, ఇది మాలపల్లిలోనో లేకపోతే మాదిగూడెంలోనో మత ప్రచారకులు. వీళ్ళు వెదిల్చేటువంటి బిస్కెట్లు తిని జీవితాలు గడపటమే. ఇలా ఒక స్ట్రక్చర్, హిందూ సమాజం తాలూకా ఇన్ఫ్లుయెన్షియల్ స్ట్రక్చరే ఉంది అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా భారతదేశంలో. సో క్రైస్తవం అనేది ఒక రకమైన కుల అణచివేతలో కూడా ఉంది భారతదేశంలో. కుల అణచివేత ఉంది. ఇక్కడ హిందూ మతంలో ఉన్న స్ట్రక్చరే దీన్ని కంట్రోల్ చేస్తోంది. ఇది రియాలిటీ. ఈ రియాలిటీ ప్రకారం చూస్తే ఒక ప్రమాదం అనేది వాళ్ళకి నిరంతరం నడుస్తూనే ఉంది మొదటి నుంచి, ఫ్రమ్ బిగినింగ్. సో ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేస్తోంది ఈ సమూహాలన్నిటినీ. వీళ్ళకి కాంగ్రెస్ లింక్స్ కూడా ఎందుకు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అంటే, ఇందిరాగాంధీ గారు వీళ్ళు ఒక పద్ధతి అనుసరించేవాళ్ళు. సంతుష్టీకరణ రాజకీయాలు అంటారు వీళ్ళు. ఈ సంతుష్టీకరణ రాజకీయాలు అంటే ఒక ఎన్నికలో ఏదో ఒక రుణమేళా పెట్టి, ఇంకొక ఎన్నికలో రుణమాఫీ పెట్టి, 2 ఎన్నికల్లోనూ ఈ ఓట్లన్నీ వాళ్ళు కొనేస్తారు. ఇది ఓట్లు కొనుగోలు కార్యక్రమమే ఒక రకంగా. అలాంటి యాక్టివిటీస్ చాలా కాంగ్రెస్ పార్టీ చేసింది. తద్వారా వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి తనకంటూ ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం కోసం హిందూ ఓట్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ బీజేపీ ఎంచుకుంది. ఇది అక్కడి నుంచి అది సరిపోక వీళ్ళు ఇప్పుడు ఈ ఓట్లను కూడా తమ కంట్రోల్లోకి భయపెట్టి తెచ్చుకోవాలనుకుంటున్నారు, టెర్రరైజ్ చేసి. ఈ టెర్రరైజ్ చేయటం అనేది దేశీయంగా ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఇలాంటి కొన్ని ప్రకటనలు వస్తే వాటి ఆధారంగా ఇక్కడ జనాల్ని టెర్రరైజ్ చేయొచ్చు. అంటే వీళ్ళకి ఫండ్స్ అక్కడి నుంచి వస్తున్నాయి, అందుకని వాళ్ళు ఆ లింకులు పోతాయి. దీని ద్వారా హవాలా బిజినెస్ జరుగుతోందనే ఆరోపణ కూడా జరుగుతోంది. ఆ నెరేటివ్ కూడా ఉంది.
అంటే విదేశాల నుంచి ఇక్కడ పద్ధతిగా ట్యాక్సులు మిస్ అవుతున్నాం మనం. అక్కడి నుంచి విరాళం రూపంలో చర్చికి వస్తుంది. వాడెవడో డబ్బులు ఇవ్వాలి ఇక్కడ ఒకడికి, ఒక పని రీత్యా. ఆ డబ్బులు చర్చి నుంచి వీడికి వెళ్తాయి. అది ఇంకేదో బిల్లుతో పెడుతుంది. సో అసలు టోటల్ యాక్టివిటీస్ మాకు తెలిసి జరగాలి అని ప్రెజర్ చేయటం. ఈ హవాలా దాని ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి డబ్బులు బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు చర్చలకు వెళ్ళిపోతున్నాయి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సో ఈ గందరగోళం మధ్యలో ఇప్పుడు ఈ అమెరికన్ సెనేటర్ అనుకుంటాను అతని దగ్గర నుంచి ఈ ట్వీట్ రావటం, ఆ ట్వీట్ ఆధారంగా వీళ్ళు మాట్లాడటం. అంటే ఆ ట్వీట్లో ఇప్పుడు థామస్ అనేటువంటి ఒక ప్రభుతో ట్రావెల్ ఉన్నటువంటి ఒక ఆయన అక్కడి నుంచి ఇండియాకి చేరాడు. అది తమిళనాడు కోస్ట్లోకి ఎక్కడో చేరాడు. అక్కడి నుంచి క్రిస్టియానిటీ తమిళనాడు నుంచి వ్యాపించింది దక్షిణ భారతదేశంలో అని ఒక బిలీఫ్ ఉంది. అది మెన్షన్ చేశాడు ఆయన ట్వీట్లో. అది తప్పు అని వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ బ్యాచ్ ఆ ట్వీట్ ఆధారంగా, ట్వీట్ రాగానే వీళ్ళందరూ యాక్టివ్ అయిపోయి మాట్లాడటం మొదలుపెట్టారు. చూడండి ఎట్లా అని. ఇదంతా తప్పు. పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ భారతదేశం మీద దండయాత్రలు చేసినప్పుడు మాత్రమే క్రిస్టియానిటీ ఇక్కడికి వచ్చింది. అంతకు మించి అంతకు ముందే ఉందని ఎస్టాబ్లిష్ చేయడం తప్పు. ఆ థామస్, ఆ గొడవలు ఇవన్నీ బూటకాలు తప్ప నిజాలు కాదు. అసలు క్రీస్తుకే లీగాలిటీ లేదు. క్రీస్తు పుట్టాడని కనీసం మేకు చూపించారా మీరు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. క్రీస్తు పుట్టుకకి సంబంధించిన నిర్ధారణ ఉందా మీ దగ్గర? రాముడి పుట్టుకకి సంబంధించిన మా దగ్గర నిర్ధారణ ఉంది, మీ దగ్గర ఏముందో చూపించండి అని తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే ఆయన ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి, భారతదేశంతో అమెరికాకు ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల గురించి పునఃసమీక్ష చేసుకోవాల్సి ఉంటుంది, క్రైస్తవుల మీద ఇదే పద్ధతిలో దాడులు చేస్తాయి అంటే అదొక డెమోక్రటిక్ ఏరియాలో కూడా చూడొచ్చు ఆ స్టేట్మెంట్ని. అంటే అమెరికా అది లౌకిక రాజ్యం అని అనుకున్నప్పటికీ మతం పేరుతో ఒక మతం వైపుకు నిలబడి ఇంకో మతం మీద దాడులు చేయటం అనే దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా లౌకికవాదుల మీద ఉంటుంది. అందుకని మాట్లాడి ఉండొచ్చేమో అని కూడా అనుకోవచ్చు ఆ ప్రకటన. కానీ అంత బ్యాలెన్స్గా చూసే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. వీళ్ళు దాన్ని ఎలా వాడేసుకోవాలో అలా వాడేసుకుంటున్నారు వీళ్ళ పద్ధతిలో. అసలు ఈ వీళ్ళ ధోరణి చూస్తే రా అమెరికా చూసుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ మీద మోడీ గారు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆపరేషన్ సింధూర్, సర్జికల్ వార్. ఇప్పుడు అమెరికా మీద సర్జికల్ వార్ చేసేస్తారేమో వీళ్ళందరూ. అసలు అంటే ఒక బ్రాడర్ సెన్స్లో ప్రపంచం అంతా అసలు మనదే, గ్లోబల్ మతం మంది. వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకున్నారు, ఇవన్నీ తప్పు. నిజానికి అఖండ భారత్ అంటే గ్లోబ్ అనే అర్థం ఉంది వాళ్ళకి. బహుశా ఆ ఉద్దేశంతోనే విశ్వగురువు అనే పేరుతో ఆయన ప్రమోట్ చేశారు మోడీ గారిని. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళు ఆ అమెరికా మీద కూడా యుద్ధానికి సిద్ధమైపోయారు అన్న లెవెల్లో ఇక్కడ క్రైస్తవులకి విషయం కన్వే కావాలి. ఆ వీడియో క్రైస్తవులు కన్జ్యూమ్ చేస్తారు కదా, చేసిన వాళ్ళు వీళ్ళు అమెరికన్ సెనేటర్ని కూడా మా బూతులు తిడుతున్నారంటే మనమెంత. ఓసారి ఆ బీజేపీ అయ్యవారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు మొక్కేసి వస్తే రేపు పొద్దున భోజనం తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని టెర్రరైజ్ చేయటమేగా. మీరు ఇంకొక డౌట్ అన్నారు ఇందాక, ఇది వీళ్ళు ప్లాంటెడ్గా అతనితో ఆ ట్వీట్ చేయించుంటారేమో అని. ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఛాన్స్ ఉంది. అంటే ఒకటి, భారతదేశంలో జరుగుతున్న ఈ పరిణామాల పట్ల ఆవేదన చెంది ఆయన అలా ట్వీట్ చేసి ఉండొచ్చు. వీళ్ళు చేయించుండొచ్చు అనే ఆర్గ్యుమెంట్ను కూడా తోసిపుచ్చలేము. ఎందుకంటే అమెరికాతో ప్రధాని గారికి ఉన్నటువంటి ఆ సంబంధాలు వారు చెప్పగానే వీరు ఆపరేషన్ సింధూర్ ఆ క్షణం ఆపేయటం, నిద్రలో ఫోన్ ఆన్ చేయగానే యుద్ధం ఆపే అనగానే ఆయన ఒక్క నిమిషం అని
ఆయన్ని లైన్లోనే ఉంచి అటువైపుకి లైన్ కలిపి ఆపేయండి, పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆపేశారు సార్ అని ఫోన్ ఆపి మళ్ళీ పడుకుని ఉంటాడు ఆయన. అన్నంతగా నెరేట్ చేశారు ప్రపంచంలో ఆ సంఘటనని, ఆపరేషన్ సింధూర్ ఆపేసినప్పుడు. కాబట్టి ఆ రిలేషన్స్ ఉన్నాయి. మోడీ పట్ల నాకు చాలా గౌరవ ప్రపత్తులు ఉన్నాయని ఈ మధ్య ట్రంప్ చెప్పాడు. ఏది గల్ఫ్ వార్ వ్యవహారంలో. సో ఈ అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచంలో. కనుక వీళ్ళు ఇట్నుంచి అట్నుంచి ఒక ప్రకటన వస్తే మేము ఇంకొంచెం గట్టిగా దాడులు చేసుకుంటాం, ఇక్కడ మేము బలపడటానికి దోహదపడండి ఒక చిన్న ట్వీట్ ద్వారా అని అడిగి చేయించుకుని, మీరు జస్టిఫై చేసుకోవటానికి మీకు ఎలాగో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మీరు పూర్తిగా రంగంలోకి దిగితే మేము దానికి సంబంధించి ఏదో చేస్తున్నామని చెప్పుకుని ఒక డ్రామా నడుపుతాం ఇక్కడ అని చెప్పుకుని ట్వీట్ చేయించుకుని ఉంటారు అనే డౌట్లో కూడా పెద్దగా అది జరగదు అని చెప్పలేము. అలా కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఎలా జరిగినా కానీ వీళ్ళు అంతిమంగా ఈ ట్వీట్ల ద్వారా వీటన్నిటి ద్వారా యేసు ప్రభువు అనేవాడు ఉనికిని బలంగా ప్రశ్నిస్తున్నారు. అసలు అటువంటిది ఏది లేదు. ఈ విశ్వమంతా కూడా హైందవమే అన్న ధోరణిలో ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి వారణాసి సినిమాలో దాన్నే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అది వేరే గొడవ. ఈ లెవెల్లో టెర్రరైజ్ చేసి కంట్రోల్లోకి తీసుకోవటం. ఈ దేశం మాదే, మీ ఎవరిది కాదు, అది మాది. మా దేశం, మాకు రావాల్సిన దేశం మాకు ఆలస్యంగా వచ్చింది. మా దేశాన్ని మాకు కాకుండా చేయటానికి ఇప్పుడు మీరందరూ కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు మేము గమనిస్తున్నాం. ఈ కుట్రలు చేస్తున్న వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం అని ఒక వార్నింగ్ కాల్ ఇవ్వటం కోసం ఈ అమెరికన్ ట్వీట్ని వాళ్ళు విపరీతంగా వాడేస్తున్నారు. వాడేసి తొడగొట్టేసి అమెరికాతో తలబడగలిగేంత స్థాయిలో వీళ్ళు ఉన్నారంటే టెర్రరైజ్ అవుతారు కదా మామూలుగానే. ఆ టెర్రరిస్టిక్ యాక్టివిటీలో భాగంగానే ఇప్పుడు ఈ ట్వీట్ని వీళ్ళు అన్ని లాంగ్వేజెస్లో, నేను చెక్ చేశాను, అన్ని ప్రాంతీయ భాషా ఛానల్స్లోనూ దీన్ని కొంచెం హైలైట్ చేశారు. చేసి ఆయా భాషల్లో ఈ హిందుత్వ ప్రమోషన్ చేస్తున్నటువంటి బ్యాచ్ మొత్తం కూడా దట్టంగా బొట్లు పెట్టుకుని రంగంలోకి దిగి అటాక్ మొదలు పెట్టేశారు. అటు నుంచి కౌంటర్ లేదు. మళ్ళీ ఇది 2-3 రోజుల నుంచి నడుస్తోంది డ్రామా. దీనికంటే ముందు చాలా డ్రామాలు నడిచినాయి. ఈ డ్రామా నడుస్తున్నప్పుడు దీనికి ఇంత మాట్లాడుతున్నారు కదా వీళ్ళందరూ, ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా ఉంటాయా? ప్రాంతీయ భాషలో మాట్లాడిన మాటలు కూడా అనువాదమై ఆటోమేటిక్గానే వాళ్ళకు వినిపించేటువంటి యంత్రాంగం సిద్ధమైపోయి ఉంది సోషల్ మీడియాలో. ఆ రకమైనటువంటి మెకానిజంని వాళ్ళే డెవలప్ చేశారు వాళ్ళ అవసరాల కోసం. మీరు ఏ ప్రాంతీయ భాషలో మాట్లాడినా అది వాడి భాషలోకి తర్జుమా అయ్యి వాడికి వినిపిస్తుంది. ఆ యంత్రాలు వచ్చేసినాయి, ఆ సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. సో ఇప్పుడు ప్రపంచంలో ఎవడు ఏదో వాడికి అర్థం కాకుండా మన భాషలో మనం తిట్టుకుందామన్నా కుదరదు. ఇప్పుడు ఇంకొక యంత్రం వచ్చేస్తోంది త్వరలో, బ్లూటూత్ ద్వారా పనిచేసేటువంటి ఒక ఇయర్ ఫోన్. మీతో ఏ లాంగ్వేజ్ వాడు మాట్లాడినా మీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మీ చెవుల్లోకి వేస్తుంది. ఓకే, ఈ లెవెల్ సాఫ్ట్వేర్లు సిద్ధం చేయటం కోసం కసరత్తులు జరగబడుతున్నాయి. కనుక ఇప్పుడు ప్రపంచం ఓపెన్ అయి ఉంది అందరికీ అన్ని విధాలుగాను. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎంత రెచ్చిపోయి మాట్లాడటానికి వాడు అవకాశం కల్పించాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్న ప్రధాని ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేశాడు. నేను ప్రధాని ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేశానంటే ఎంతకు తెగించానో అర్థం చేసుకోండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ బీజేపీ ఎలా రియాక్ట్ అయింది? ప్రధాని ఇంటి ముందు ధర్నాకి మేము అడ్మిట్ చేశామంటేనే మేము ఎంత ప్రజాస్వామికవాదులమో మీకు అర్థమవుతోంది కదా అని మాట్లాడారు. అమెరికా కూడా మాట్లాడుతోంది దీని గురించి. మేము మాట్లాడటం ఏమిటి? అమెరికా లెవెల్లో ఉంది ఈ ప్రమాదం. అందుకని ఇదన్నీ జరిగి తీరాలి, ఇక్కడ ఈ సవరణలు అవన్నీ యాక్సెప్ట్ చేసి తీరాలి అని బుల్డోజ్ చేయటానికి కూడా ట్వీట్ ఇప్పించుకుని ఉండొచ్చు. ఇన్ని రకాల పద్ధతుల్లో వాళ్ళు టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ
ప్రదర్శిస్తున్నారు రోజువారీ. ఇది బీజేపీ కుట్ర అనుకోవడానికి కూడా పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. ఒకటి స్పష్టంగా ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడులు రకరకాల కోణాల్లో నుంచి జరుగుతున్నాయి. వాళ్ళు సరెండర్ నోట్ ప్రకటించే వరకు ఈ దాడులు ఆగవు. ముస్లిం సమాజం ఎలాగైతే సరెండర్ నోట్ ఇచ్చేసి కొంతమేరకు నివారణకి నోచుకుందో అదే పద్ధతిలో వీళ్ళు కూడా నోచుకోవాల్సి ఉంటుంది.